గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి సెకండ్ గ్రూప్ గురించి మాట్లాడుతున్నాను. ఇయర్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్ ఏమన్నామమ్మా, దే ఆర్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అని మాట్లాడేవి. ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అని మాట్లాడుతుంది. లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసామమ్మా, వీటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసామండి. నెక్స్ట్ ఇంకా మనకి ఏమి అంటే కెమికల్ ప్రాపర్టీస్, ఇంకా మనకి దీంట్లో 3 కేటగిరీస్ మీనింగ్ ఏంటి, దే ఆర్ కెమికల్ ప్రాపర్టీస్ అండి. కెమికల్ ప్రాపర్టీస్ అండ్ వాటి యొక్క యూజెస్ అండి. యూజెస్ దాంతో పాటు అనామలస్ బిహేవియర్ ఆఫ్ beryllium, that is nothing but diagonal relationship with another group లో ఉన్నటువంటి సెకండ్ ఎలిమెంట్ ఏంటి, అల్యూమినియంతో ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఏవైతే డిస్కస్ చేస్తే ఈ యొక్క చాప్టర్ అనేటువంటిది మొత్తం క్లోజ్ అవుతుందండి. దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ టాపిక్లు ఉన్నాయండి. అవన్నీ కూడా ఏంటంటే మీకు కోవిడ్ గురించి డిలీట్ చేయడం జరిగిందండి. అంటే 30% రిడక్షన్ జరిగిందండి. దాంట్లో ఆ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నామమ్మా, కెమికల్ ప్రాపర్టీస్ మాట్లాడాలి, యూజెస్ మాట్లాడాలి అండ్ అనామలస్ బిహేవియర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ డయాగనల్ రిలేషన్షిప్ ఏదైతుందో దాని గురించి డిస్కస్ చేయాలి. ఈ రోజు క్లాస్లో ఈ 3 విషయాల గురించి డిస్కస్ చేద్దాం. Next, here chemical properties of chemical properties లో ఫస్ట్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం. here react with oxygen or reactivity towards oxygen, reactivity towards oxygen. ఇక్కడ రియాక్టివిటీ టువర్డ్స్ ఆక్సిజన్ చూసినట్లయితే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మెగ్నీషియం, బెరీలియం అండ్ మెగ్నీషియం ఈ 2 మెటల్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 కూడా ఆక్సిజన్ తో డైరెక్ట్ గా రియాక్ట్ అవ్వండి. జనరల్ గా ఈ 2 కూడా ఎప్పుడు రియాక్ట్ అవుతాయంటే మెటల్ గా ఉన్నప్పుడు ఇది రియాక్ట్ అవ్వదు. మెటల్ గా కాకుండా దీన్ని పౌడర్ లా గ్రైండ్ చేసినట్లయితే కొన్ని డ్రాస్టిక్ కండిషన్లు ఏం కింద కన్వర్ట్ అవుతుందంటే బిఓ అండ్ ఎంజిఓ కింద కన్వర్ట్ అవుతాయండి. రిమైనింగ్ దీంట్లో ఉన్నటువంటి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో రిమైన్స్ కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అండ్ రేడియం ఇవేవైతే ఉన్నాయో ఇవి ఈజీగా ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి మనకి సింప్లీ కాల్ ఎం అనుకున్నట్లయితే ఎంఓ కింద కన్వర్ట్ అవుతాయి. దేని కింద కన్వర్ట్ అవుతాయి, ఎంఓ కింద కన్వర్ట్ అవుతాయి. ఈ ఎంఓ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే కొన్ని డ్రాస్టిక్ కండిషన్స్ అనేటువంటివి కావాలండి. అందువల్ల ఇవి 2 ఏవైతున్నాయి కొద్దిగా ఇంపార్టెంట్ కూడుకున్నటువంటి విషయాలు. ఇది మామూలుగా ఏంటి, ఆక్సిజన్ తో రియాక్ట్ చూసినట్లయితే ఈ టైప్ ఆఫ్ నేచర్ అనేటువంటిది ఉండదు. దాని తర్వాత మనకి వాటర్ తో రియాక్షన్ ఎలా ఉంటుంది అనేటువంటి చూద్దాం. సెకండ్ వన్ ఈజ్ రియాక్షన్ విత్ వాటర్ అండి. ఇది ఫస్ట్ చూసినట్లయితే ఈ టైప్ ఆఫ్ కింద ఫామ్ అవుతాయి. సెకండ్ రియాక్టివిటీ టువర్డ్స్ వాటర్ అండి. ఇది ఆల్రెడీ మనకి తెలిసినటువంటి ఒక విషయం ఏంటి, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ are reacted with water to form hydroxide cell. They are reacted with water to form, first suppose they are all called M అనుకున్నట్లయితే there is a formation of MOH. First suppose ఈ Mg తీసుకున్నట్లయితే ఏం ఫామ్ అవుతుంది, MgOH.
ట్వైస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ MgOH MOH ట్వైస్ వస్తుంది. అంటే మనకు ఆల్రెడీ తెలుసండి ఆల్కలీ మెటల్స్ కానీ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ కానీ ఇలా మనకు ఏమని చెప్తున్నాం, ఆల్కలీ అనేటువంటి పేరు వాడుతున్నాము. ఆల్కలీ అనేటువంటి పేరు వాడుతున్నాము అంటే ఏంటి, దే ఆర్ ఆన్ హైడ్రాలసిస్. హైడ్రాలసిస్ మీన్స్ రియాక్షన్ విత్ వాటర్. వాటర్ తో ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రియాక్ట్ చేసినప్పుడు దేర్ ఇస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ హైడ్రాక్సైడ్స్. ఏంటండి హైడ్రాక్సైడ్స్ ఫామ్ చేసినాయి అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, దే ఆర్ కాల్డ్ బేసెస్. అండ్ హైడ్రాక్సైడ్ అంటేనే అర్థం ఏంటి, విచ్ ఇస్ హ్యావింగ్ బేసిక్ గ్రూప్ అని అర్థం ఏంటి, విచ్ ఇస్ ఏ బేస్. బేస్ కి ఇంకొక పేరు ఏంటంటే ఆల్కలిన్ అనేటువంటి విషయంగా చెప్తారండి. బేస్ ఏమంటాం అంటే ఆల్కలైన్ ఆర్ ఆల్కలిన్, ఎలా ప్రొనౌన్స్ చేసినా పర్వాలేదు. ఇట్ ఇస్ కాల్డ్ ఆల్కలిన్ ఆర్ ఆల్కలైన్ అని చెప్తాం. అందువల్లనే ఫస్ట్ ఇయర్ గ్రూప్ కానీ సెకండ్ ఇయర్ గ్రూప్ కానీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాం అంటే ఫస్ట్ గ్రూప్ లో అయితే ఆల్కలీ ఎలిమెంట్స్ అంటాం, సెకండ్ గ్రూప్ అంటే ఆల్కలీ ఎర్త్ ఎలిమెంట్స్ అని చెప్తాడు. ఎలిమెంట్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ఆల్ మెటల్స్ అండ్ ఆల్కలీ మెటల్స్ అని దాన్ని అంటాం. ఇక్కడ ఏమన్నా దీన్ని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అనేటువంటి విషయంగా చెప్తున్నాడు. అందువల్ల ఇక్కడ వాటర్ తో రియాక్ట్ చేసినప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఇవి హైడ్రాక్సైడ్స్ గా ఈజీగా ఫామ్ అవుతాయి. అది మామూలుగా వాటర్ తో రియాక్షన్ చూసినట్లయితే ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి హైడ్రోజన్స్ తో రియాక్షన్ ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఇవి హైడ్రేట్స్ గా ఫామ్ అవుతాయి. ఏ రకంగా ఫామ్ అవుతాయి అనేటువంటి చూద్దాం. నెక్స్ట్ వచ్చి రియాక్షన్ విత్ హైడ్రోజన్, రియాక్టివిటీ టువర్డ్స్ హైడ్రోజన్. హైడ్రోజన్ కి ఎలా ఫామ్ అవుతాయి అనేటువంటి దాన్ని చూసినట్లయితే హియర్ these are all reacted with hydrogen. There is a formation of MH2 type hydrides. ఏం ఫామ్ అవుతుందండి, MH2 టైప్ హైడ్రైడ్స్ ఫామ్ అవుతాయి. హైడ్రైడ్స్ ఫామ్ అవుతాయి అంటే అలాగా సపోజ్ బెరీలియం తీసుకున్నాం అనుకోండి, Be(H2) అనేటువంటి ఏదైతే ఉందో అది ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ బెరీలియం అనేటువంటి ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ గా ఫామ్ అవుతుంది. ఈ యొక్క బెరీలియం హైడ్రాక్సైడ్, బెరీలియం హైడ్రైడ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది హైడ్రోజన్ తో డైరెక్ట్ గా ఫామ్ అవ్వదు. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే బెరీలియం క్లోరైడ్ అనేటువంటిది ఏదైతే ఉందండి లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తో ట్రీట్ చేసినప్పుడు అప్పుడు ఫామ్ అవుతుంది. ఏ రకంగా ఇట్ ఈస్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఏదైతే ఉందో అప్పుడు ఏమవుతుందంటే Be(H2) కింద ఫామ్ అవుతుంది. దాంతోపాటు బై ప్రోడక్ట్ ఏం కావడానికి అవకాశం ఉంది, ఇక్కడ అల్యూమినియం ఏదైతే ఉందో అది క్లోరైడ్ గా ఫామ్ అయ్యి మనకి బై ప్రొడక్ట్స్ కూడా లేదు. ఇదేమో LiCl2 గా బయటకు వస్తుంది అండ్ AlH2 గా బయటకు వస్తుంది. అంటే మనకి ఏమవుతుందంటే బెరీలియం హైడ్రైడ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా ఫామ్ అవ్వదు. ఒక ఇది తప్ప రిమైనింగ్ అన్ని కూడా ఏమవుతాయంటే MH2 కింద ఫామ్ అవుతాయి. ఓన్లీ బెరీలియం విషయంలోనే మనకు ప్రాబ్లం, మిగతా అన్ని కూడా ఏమవుతాయి డైరెక్ట్ గా హైడ్రైడ్స్. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ MgH2, ఇదేంటి CaH2, ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ హైడ్రైడ్స్ ఏవైతే ఉన్నాయో హైడ్రైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రకమైనటువంటి హైడ్రైడ్స్ కింద ఫామ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ రియాక్టివిటీ టువర్డ్స్ హాలోజన్స్ చూద్దాం. It is reactivity towards halogens. Halogen అంటే ఏంటమ్మా, halogens అంటే it is X. X means it may be fluorine, bromine or iodine. ఇక్కడ ఇవి ఏవైతే ఉన్నాయో they are reacted with halogen, that is nothing but X2. There is a formation of MX2 type complexes. It is nothing but MX2 type compounds formation జరుగుతుంది. అంటే అలాగా ఫస్ట్ సపోజ్ ఇది Cl2 తో రియాక్ట్ అయినట్లయితే ఏం ఫామ్ అవుతుంది MgCl2 అని, ఇది బెరీలియం తో చేసినట్లయితే BeCl2 అని అండ్ CaCl2 అని, ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ కింద ఫామ్ అవుతుంది. ఇలా మనకి దీంతో చూసినట్లయితే ఈ రకంగా జరుగుతుంది. ఇంకా నెక్స్ట్
చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దీని యొక్క ముందు గ్రూప్ అయినటువంటి ఏంటంటే ఫస్ట్ ఇయర్ గ్రూప్ తో కంపేర్ చేసినట్లయితే ఈ సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి హైడ్రేటెడ్ సాల్ట్స్ కింద ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. దే ఆర్ ఎగ్జిస్టెడ్ యాజ్ హైడ్రేటెడ్ సాల్ట్స్. హైడ్రేటెడ్ సాల్ట్స్. హైడ్రేటెడ్ మీన్స్ వాటర్ మాలిక్యూల్ కంటైనింగ్ సాల్ట్స్ కింద ఎగ్జిస్ట్ అవుతాయి. ఫస్ట్ సపోజ్ ఇది ఉందనుకోండి, ఇది ఎలా ఉంటుందంటే MgCl2 6H2O కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అదే కాల్షియం కూడా ఉన్నటువంటి CaCl2 6H2O కింద ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ ఈ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ మనం దేంట్లో మాత్రమే చూస్తాం, దాంట్లో లిథియంలో మాత్రమే చూస్తామండి. అలామ్లస్ బిహేవియర్ లో లిథియంలో మాత్రమే ఈ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ జరుగుతుందని చెప్పుకున్నాం. కానీ దీంట్లో చూసినట్లయితే ఈ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అనేటువంటి జరుగుతుంది. అందువల్ల ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి హైడ్రేటెడ్ సాల్ట్స్ కింద when compared to first year group they are easily hydrated salt formation. ఇలా వీడియో రియాక్షన్స్ అనేటువంటివి డిఫరెంట్ టైప్ ఆఫ్ రియేజెంట్స్ తో చూసాం. ఫస్ట్ ఏం చూసామండి, ఆక్సిజన్ తో చూసాం, తర్వాత దేంతో చూసాం అమ్మా, వాటర్ తో చూసాం, తర్వాత దేంతోటి హైడ్రోజన్ తో చూసాం, తర్వాత హాలోజన్స్ తో చూసాం. ఈ రకంగా వీడియో యొక్క రియాక్షన్ అనేటువంటిది జరుగుతుంది. తర్వాత సెకండ్ టాపిక్ వచ్చి యూజెస్ గురించి మాట్లాడాలి. ఒక్కో ఎలిమెంట్ మనకి ఏ రకంగా యూజ్ అవుతుంది, దాంట్లో ఉన్నటువంటిది మనకి ఏ రకమైనటువంటి ఎల్ఐసి ఫామ్ చేస్తుందో చూద్దాం. అండి నెక్స్ట్ వచ్చి వీడియో యొక్క యూజెస్ గురించి మాట్లాడతాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈ యొక్క సెకండ్ గ్రూప్ ఏదైతుందో అవి ఏం చేస్తాయంటే ఎల్ఐసి ఫామ్ చేస్తాయని మాట్లాడుతున్నాను. ఎల్ఐసి అంటే ఏంటి, దే ఆర్ కంబైన్డ్ టు అదర్ మెటల్స్ టు ఫార్మ్ మిక్స్డ్ మెటల్ అండి. ద టైప్ ఆఫ్ మెటల్స్ ఆర్ కాల్డ్ ఎల్ఐసి అని చెప్పాము. ఇక్కడ బెరీలియం అనేటువంటిది ఏదైతుందో అది ఎల్ఐసిని ఫామ్ చేస్తుంది. అలా ఫామ్ అయినటువంటి ఎల్ఐసి లో కాపర్ తో కలిపి బెరీలియం ఒక ఎల్ఐసిని ఫామ్ చేస్తుంది. ఆ ఎల్ఐసి దేంట్లో మనకి యూజ్ అవుతాయి అంటే దే ఆర్ యూజ్డ్ ఫర్ దట్ హై స్ట్రెంత్ స్ప్రింగ్స్, అంటే ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి స్ప్రింగ్ ని ప్రిపేర్ చేయడానికి, దట్ మీన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఈ యొక్క ఎల్ఐసి అనేటువంటిది వాడతాయండి. అంటే ఓన్లీ కాపర్ ఉన్నట్లయితే కొద్దిగా దాని యొక్క స్ట్రెంత్ తగ్గుతుంది. దానికి బెరీలియం అనేటువంటిది యాడ్ చేసినట్లయితే దాని యొక్క స్ట్రెంత్ ఏదైతుందో అది ఇంక్రీజ్ అవుతుందమ్మా. అది ఫస్ట్ యూజ్. తర్వాత ఏంటి, మెటాలిక్ బెరీలియం అనేటువంటిది ఏదైతుందో ఇది దేనికి యూజ్ అవుతుందంటే ఎక్స్రే ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి విండోస్ ప్రిపేర్ చేస్తామండి. దాంతో అంటే ఎక్స్రేస్ పాస్ అవ్వడానికి ఈ యొక్క మెటల్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి ఎక్స్రే అనేటువంటిది డివైడ్ అవ్వకుండా ఇది దానికి ద్వారం కింద ఉండదండి, అంటే కిటికీ కింద, అంటే ఇలాగండి ట్యూబ్ కి దానికి ప్రొటెక్షన్ కింద ఉంటుందండి. ఇదేంటి బెరీలియం యూజర్ చూసినట్లయితే ఈ రెండుని. తర్వాత మెగ్నీషియం అనేటువంటిది ఏదైతే ఉందో ఇట్ ఫార్మ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎల్ఐస్ విత్ అల్యూమినియం, జింక్ అండ్ మాగ్నీషియం. ఇక్కడ అల్యూమినియం మెగ్నీషియం సంబంధించి కాంబినేషన్ లో ఫామ్ అయినటువంటి ఎల్ఐ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రిపరేషన్ అండి. అదేవిధంగా మెగ్నీషియం పౌడర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మనకి దేనికి యూజ్ అవుతుందంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బల్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేయడానికి కూడా యూజ్ అవుతుందండి. బల్బ్స్ లో మనం మెగ్నీషియం పౌడర్ అనేటువంటిది యూజ్ చేస్తాము. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ వచ్చిందండి ఇది. ఇక్కడ ఏంటంటే a suspension of magnesium hydroxide in water is called milk of magnesia, which is very very important. And suspension అంటే ఇది సిరప్ అండి. సస్పెన్షన్ అంటే ఎలా ఉంటుందంటే మనకి చిన్నపిల్లలు పట్టించేటువంటి సిరప్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్యూర్ లిక్విడ్ లా ఉంటుంది, ఇంకోటి ఎలా ఉంటుంది అంటే సాలిడ్ లా ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ సస్పెన్షన్ అంటే మనకి సపోటా జ్యూస్ లా ఉంటుందండి. సపోటా జ్యూస్ అనేటువంటిది ఏ రకంగా మనకి అటు లిక్విడ్ సాలిడ్ కాకుండా ఉంటుందో సస్పెన్షన్ అనేటువంటిది కూడా అదే రకంగా ఉంటుందండి. మనకి మెడికల్ షాప్ లో 2 రకాలుగా ఉంటాయండి. ఆ బాటిల్లో ఉన్నటువంటి సిరప్స్ ఎలా ఉంటాయంటే ఒకటి ప్యూర్ లిక్విడ్ గా ఉంటుంది, రెండోది ఎలా ఉంటుందంటే ఇలాగా సస్పెన్షన్ కింద ఉంటుంది. లిక్విడ్ అంటే మొత్తం వాటర్ టైప్ లో ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే కొద్దిగా జ్యూస్ టైప్ ఉంటుంది. ఇలాగా మనకి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేటువంటిది వాటర్ లో ఒక సస్పెన్షన్ కింద ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అని చెప్తాం. ఇది చిన్నపిల్లలు
చిన్నపిల్లలకు సంబంధించి యాంటాసిడ్ గా వాడతారు. సపోజ్ ఇది దేనికి యూజ్ చేస్తారంటే చిన్నపిల్లలకి ఒక 3 to 4 days వరకు మనకి మోషన్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళకి ఫ్రీగా మోషన్ అవ్వడానికి తాగించేటువంటి సిరప్ ఏంటంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనే ఒక సిరప్ ఉంటుంది. అది మనకి బ్లూ కలర్ లో ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్ వచ్చినాయి. ఇది ఒక సంవత్సరం ఏం జరుగుతుందంటే 2 మార్క్స్ లిస్ట్ లో లేదు, బట్ ఏంటంటే క్వశ్చన్ ఫామ్ చేసి కంటెంట్ లో ఉన్నటువంటి క్వశ్చన్ కింద ఇవ్వడం జరిగింది. అందువల్ల చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద దీన్ని ట్రీట్ చేస్తాడు, విచ్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ యాంటాసిడ్ ఫర్ చిల్డ్రన్స్. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అరుగుదలకు వాడతాం. అంటే మోషన్ అనేటువంటిది ఏదైతుందో వాళ్ళకి ఫ్రీగా జరగడానికి ఈ యొక్క కెమికల్ అనేటువంటిది వాడతారండి. దట్ ఈస్ కాల్డ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ మెగ్నీషియం కార్బోనేట్ అనేటువంటి దాన్ని దేంట్లో యూజ్ చేస్తామంటే టూత్ పేస్ట్ లో ఒక ఇంగ్రీడియంట్ కింద వాడతారండి. టూత్ పేస్ట్ లో ఒక ఇంగ్రీడియంట్ కింద ఏం వాడతాం అంటే మెగ్నీషియం కార్బోనేట్ వాడతాం. దాని తర్వాత కాల్షియం అనేటువంటిది మెటల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఆక్సైడ్స్ నుంచి ఆ మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాడతారు. మెటల్ ఎక్స్ట్రాక్షన్ లో మన కాల్షియం అనేటువంటిది ఎందుకు వాడుతుందంటే ఆక్సైడ్స్ ని కాల్షియం హైడ్రాక్సైడ్ గా మార్చేసి ఆ మెటల్ ఏదైతే ఉందో మనకి ప్యూర్ మెటల్ రావడానికి ఇది మనకి యూజ్ అవుతుందండి. లాస్ట్ వచ్చి విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ రేడియం. రేడియం అనేటువంటిది అనేది యూజ్ అయ్యిందమ్మా రేడియోథెరపీ రియాక్షన్ లో వాడతాం. రేడియోథెరపీ అంటే దేనికి చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ దట్ క్యాన్సర్ పేషెంట్స్ అండి. క్యాన్సర్ ని ట్రీట్ చేసేటువంటి విధానంలో మనకి రేడియం అనేటువంటిది యూజ్ అవుతుంది. రేడియోథెరపీ అంటాం కదా, రేడియోథెరపీ చేయడం వల్ల ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ లో మనం వాడతాం. ఈ రకంగా దీని యొక్క యూజెస్ ఉంటాయి. ఇంకా ఫైనల్ గా కంటెంట్ మాట్లాడాలండి. దట్ ఈస్ బిరిలియం అనేటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క అనామలస్ బిహేవియర్. అనామలస్ బిహేవియర్ అనేటువంటిది ఎందుకు వస్తుందంటే విచ్ ఇస్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ దట్ సెకండ్ ఏ గ్రూప్, దట్ విచ్ ఇస్ హ్యావింగ్ less atomic number, atomic size also, which is diagonal relationship between 13th group element and 13th group లో ఉన్నటువంటి యాక్చువల్ గా ఇది సెకండ్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్. ఇదేం చేస్తుందంటే 13th గ్రూప్ లో ఉన్నటువంటి బోరాన్ అల్యూమినియం అంటే 13th గ్రూప్ లో ఉన్నటువంటి తర్వాత ఎలిమెంట్ తో ఇది డయాగనల్ రిలేషన్షిప్ ఉంటది. ఏముంటదంటే దీనికి డయాగనల్ రిలేషన్షిప్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేటువంటి డిస్కస్ చేద్దాం. ఈ యొక్క యూజెస్ ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేసుకోండి. ఏమండి డయాగనల్ రిలేషన్షిప్స్ సంబంధించి క్వశ్చన్ అనేటువంటిది మీకు నేను వాట్సాప్ లో పెడతానండి. ఆ 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నోట్ చేసుకోండి. ఈ యొక్క యూజెస్ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి డయాగనల్ రిలేషన్షిప్ బిట్వీన్ బెరీలియం అండ్ అల్యూమినియం. ఇది అడిగితే మీకు 4 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీంట్లో లేవు. అయితే 4 పాయింట్స్ రాసుకున్నట్లయితే మనకి 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఏంటి డయాగనల్ రిలేషన్షిప్ అంటే చెప్పాం. ఇది ఏంటి బెరీలియం అనేటువంటిది సెకండ్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్. అల్యూమినియం అనేటువంటిది ఏంటండి థర్డ్ గ్రూప్ లో ఉన్నటువంటి సెకండ్ ఎలిమెంట్. అంటే ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ ఏముంది ఫస్ట్ ఎలిమెంట్ తర్వాత వచ్చేటువంటి సెకండ్ ఎలిమెంట్ తో డయాగనల్ రిలేషన్షిప్ లో ఉంది. అంటే ఏంటి దీని యొక్క ప్రాపర్టీస్ ఏవైతున్నాయో దీని యొక్క ప్రాపర్టీస్ సిమిలర్ గా ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి రిలేషన్ ఏదైతుందో ఆ రిలేషన్ మనం ఏమంటాం డయాగనల్ రిలేషన్షిప్ అని చెప్పాం. ఇప్పుడు ఎందుకు ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఈ రీజన్స్ ఉంటాయండి. డ్యూ టు ఇది మీరు నోట్స్ రాసుకోలేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ మెటీరియల్ లేదు కాబట్టి ఇది మీకు 4 మార్క్స్ లో యూజ్ అవుతుంది. చదువుకుంటే మీకు కన్వీనియంట్ గా ఉంటుంది. Here, like aluminum, beryllium is not readily attacked by acid because of the presence of an oxide film on the surface of the metal. ఇక్కడ చూసినట్లయితే యాసిడ్ ఏదైతే ఉందో ఆ యాసిడ్ తో బెరీలియం అనేటువంటిది రియాక్ట్ అవుతుంది అల్యూమినియం లాగా. ఎందుకంటే బెరీలియం అనేటువంటిది ఏదైతే ఉందో ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఆక్సైడ్ ఫిల్మ్ ఫామ్ అయిపోద్ది. అంటే దాని మీద ఒక లేయర్ కింద ఫామ్ అయిపోయి యాసిడ్ అనేటువంటి దానికి అటాక్ జరగడానికి ఛాన్స్ ఉండదండి. అలాంటి టైపు నేచర్ దేనికి ఉంటుంది అల్యూమినియం ఉంటుందండి. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి ఇక్కడ బెరీలియం హైడ్రాక్సైడ్ ఏదైతే ఉందో విచ్ ఇస్ డిజాల్వ్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఆల్కలీ. అంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆల్కలీ ఇస్ నథింగ్ బట్ ఆల్కలీ అంటే ఏంటమ్మా బేస్. బేస్ లో డిజాల్వ్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది బెరిలియేట్ అయాన్ ఫామ్ అవుతుంది. దట్ అయాన్ ఇస్ కాల్డ్ BeOH 4 times 2 - N.
ఇది ఏదైతే ఉందో దీన్ని ఏమంటారంటే బెరిలియేట్ అయాన్ అనేటువంటి విషయంగా చెప్తాం. దెన్ అదేవిధంగా ఇది అవుతే ఎలాగైతే ఫామ్ చేస్తుందో అదేవిధంగా ఏంటి అల్యూమినియం డయాక్సైడ్ హైడ్రాక్సైడ్ ఏదైతే ఉందో అది మనకి ఏమిస్తుంది అల్యూమినియం అయాన్ని ఫామ్ చేస్తుంది. ఆ గ్రూప్ లో దీనికి ఈ గ్రూప్ లో దీనికి సేమ్ ఫినామినా అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతుందండి. ఇది ఏ రకంగా అవుతే అయాన్ ఫామ్ చేస్తుంది, ఇది కూడా అయాన్ ఫామ్ చేస్తుంది ఎప్పుడు వెన్ ట్రీటెడ్ విత్ బేస్. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటి ద క్లోరైడ్స్ ఆఫ్ బోత్ బెరిలియం అండ్ అల్యూమినియం హ్యావ్ Cl bridged chlorides ఎప్పుడు ఇన్ దట్ వేపర్ ఫేజ్. వేపర్ ఫేజ్ లో చూస్తున్నట్లయితే ఇవి బ్రిడ్జ్డ్ క్లోరైడ్స్ అనేటువంటివి ఫామ్ అవుతుందండి. బోత్ క్లోరైడ్స్ ఆర్ soluble in organic solvents under strong Lewis acids అండి. అట్లా ఏం చెప్తున్నాం ఆ క్లోరైడ్స్ ఏవైతున్నా ఫామ్ అయ్యి స్ట్రాంగ్ లూయిస్ యాసిడ్స్ గా అవుతున్నాయి, స్ట్రాంగ్ ఆర్గానిక్ సాల్వెంట్ లో మనకి డిజాల్వ్ అవుతున్నాయి. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే బెరిలియం అండ్ అల్యూమినియం అయాన్స్ హ్యావ్ స్ట్రాంగ్ టెండెన్సీ టు కాంప్లెక్స్. మనకి ఈ రకమైనటువంటి కాంప్లెక్స్ ని ఇవి మాత్రమే ఫామ్ చేయగలరు దేంతోటి ఫ్లోరిన్ తో. ఇది BF4 కింద ఇదేమో AL6 కింద ఫామ్ చేయడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే ఈ గ్రూప్ లో ఇది లీస్ట్ సైజ్, ఈ గ్రూప్ లో ఇది లీస్ట్ సైజ్, అందువల్లనే F4 F6 గా ఫామ్ అవుతుంది. మిగతా ఫామ్ చేయాలంటే మనకి హాలోజన్ తో రియాక్ట్ చేస్తున్నట్లయితే ఓన్లీ MX2 మాత్రమే ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ ఫామ్ అయింది బెరిలియం తో చూసినట్లయితే MX4 అంటున్నాడు, అల్యూమినియం తో అయినట్లయితే MX6 అంటున్నాడు. ఈ రెండు కెపాసిటీస్ వీటికి మాత్రం ఉన్నాయి, ఆ గ్రూప్ లో రిమైనింగ్ ఎలిమెంట్స్ లేవండి. ఇది 4 మార్క్స్ వచ్చింది కింద మనకి రావడానికి అవకాశం ఉందమ్మా. అందువల్ల ఇది నోట్ చేసుకుని నాకు వాట్సాప్ చేయండి. కానీ ఎప్పుడు ఉంటాయి ఎగ్జామ్స్ తెలీదు, కొద్దిగా ఫాలో అవుతే బాగుంటుంది. కానీ ఇక్కడతో ఈ చాప్టర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయిందమ్మా. దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు తీసేయడం జరిగింది. ఇవి ఏవైతే ఉన్నాయి నేను బోర్డు మీద రాసివి నేను ఏదైతే నోట్ చెప్తున్నానో అదే మీకు 4 మార్క్స్ వచ్చింది కింద ఈ చాప్టర్లో రాసుకొచ్చింది. ఇవన్నీ కూడా చెప్పేటువంటి అన్ని కూడా మీకు 4 మార్క్స్ చాప్టర్లేండి. ఇదంతా కూడా డ్రై కంటెంట్ గా ఉంటుందండి. అసలైన కంటెంట్ ఏది మీకు అసైన్ చాప్టర్ అనేటువంటిది మొదలెట్టలేదు, ఎందుకంటే ఇంకా కన్ఫర్మ్ కాబోలేదు కాబట్టి. కానీ తర్వాత క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అనేటువంటి ఆర్గానిక్ గురించి డిస్కస్ చేద్దాం, లేకపోతే మీ 10th క్లాస్లో నేర్చుకున్నటువంటి అటామిక్ స్ట్రక్చర్ గురించి చెప్పుకుందాం. ఓకే.